ఎక్కడి నుంచి వచ్చారు బ్రదర్? మీ సమస్య ఏంటి? సార్ మేము వరంగల్ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ నుంచి వచ్చినాము. మా సమస్య తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ బిల్ కలెక్టర్ని తీసేసి వార్డ్ ఆఫీసర్ అని కొత్తగా వచ్చిన వీఆర్ఏలను వీఆర్ఓలను వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వడం జరిగింది. మేము గత 20 సంవత్సరాల నుంచి మా డాడీలు మేము చేస్తున్నాము అవుట్సోర్సింగ్ కింద. మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి. మా డ్యూటీలు తీసేయడం వల్ల మా కుటుంబాలు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఏంటంటే మేము ఈరోజు సీతక్కను కలవడం జరిగింది. అదేవిధంగా ప్రజా దర్బార్లో కూడా మా యొక్క సమస్యను అలాగే మా కొండ సురేఖ మేడం కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ గారు కంపల్సరీ మా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క మున్సిపల్ బిల్ కలెక్టర్ని పర్మనెంట్ చేసుకుంటూ ఉద్యోగ భద్రత మరి కంపల్సరీ కల్పించాల్సిందిగా మేము రేవంత్ రెడ్డి సార్ గారిని కోరడం జరుగుతుంది. కంపల్సరీ ప్రభుత్వం మాకు ఒక ధీమాగా ఉంటుందని మేము కోరుకుంటున్నాం. ఎన్ని సంవత్సరాలు సర్వీసు నాది 5 years ఉన్నాయి. మా డాడీ అంతకుముందు ఒక 30 years గ్రామ పంచాయతీ నుంచి కూడా డ్యూటీ చేయడం జరిగింది. అలాంటి వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఒక 1200 మంది బిల్ కలెక్టర్ ఉన్నారు. ఆ 1200 కుటుంబాలు ఈరోజు రోడ్ల మీద పడేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రభుత్వం మా పైన ఒక సానుకూలతో స్పందించి మా యొక్క జీవితాలకు ఒక వెలుగు నింపాలి ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో అని మేము ఆశతో ఉన్నాం. కంపల్సరీ రేవంత్ రెడ్డి సార్ మా సమస్య పైన స్పందిస్తారని మేము ఆశతో కొత్త వీఆర్ఓలకి వాళ్ళకి వార్డ్ ఆఫీసర్ ఇచ్చుకుంటూ మా బిల్ కలెక్టర్ అనే పోస్టును పక్కన పెట్టడం వల్ల మా ఉద్యోగాలు మా కుటుంబాలు కూడా రోడ్ల మీద పడేటువంటి పరిస్థితి ఉన్నది ఇప్పుడు. కాబట్టి మేము ప్రభుత్వానికి ఇంత మా రాష్ట్ర కమిటీ కూడా మొన్న లాస్ట్ వీక్ వచ్చి ఇవ్వడం జరిగింది. మేము కూడా కొండ సురేఖ మేడంకి మన సీతక్క గారికి ఇవ్వడం జరిగింది. జిల్లాల కలెక్టర్లకు మా వరంగల్ జిల్లాల ఎమ్మెల్యేలు కూడా మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క మేము మీ గురించి మా దృష్టిలో ఉంది. మేము తప్పకుండా మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తాం. సానుకూలంగానే ఉన్నారు. కాకపోతే వీలైనంత త్వరలో మాకు పర్మనెంట్ చేసుకుంటూ మా ఉద్యోగ భద్రతను ప్రభుత్వమే మాకు చూపించాల్సిందిగా మేము కోరుచున్నాం. ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా 1200 మంది బిల్ కలెక్టర్లు ఉంటారు మున్సిపాలిటీలలో పనిచేసే వాళ్ళు. అందరికీ కంపల్సరీ ఉద్యోగ భద్రత ఏ ఒక్కరు మిస్ కావద్దు. ప్రతి ఒక్కరికి ఉద్యోగ భద్రత కావాలి. లేదంటే కుటుంబాలే రోడ్ల మీద పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే మాకు చాలన విధాలతోటి మేము ఉన్నాము. గవర్నమెంట్ ఎంప్లాయీస్తో సమానంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ప్రతి డిపార్ట్మెంట్లో చేస్తున్నారు. మేము ప్రజాపాలన ప్రోగ్రాంలో కూడా యాక్టివ్గా పనిచేయడం జరిగింది. ఒకప్పుడు వరద విపత్తులు కరోనా అప్పుడు కూడా మేము చాలా ప్రాణాలకు తెగించి కూడా పనిచేయడం జరిగింది. అలాంటి స్థితిలో ఉండి కూడా మేము చేసినప్పుడు మమ్మల్ని పక్కన పెట్టడం అయితే ఇది కరెక్ట్ కాదు. ఇది ఓన్లీ CDMA వాళ్ళు తీసుకున్న నిర్ణయం. తప్పకుండా రేవంత్ రెడ్డి సార్ కావచ్చు, మంత్రివర్గం కావచ్చు, ఒక 2-3 రోజులలో మా గురించి తండ్రి తప్పకుండా మాకు ఒక మేము సానుకూలమైనటువంటి నిర్ణయం ఇస్తారని మేము అనుకుంటున్నాం. ఇవ్వకపోతే తప్పకుండా మా కుటుంబాలు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసే పరిస్థితులు ఏర్పడతాయి. రేవంత్ రెడ్డి సార్ పైన మా గౌరవం ఉన్నది. తప్పకుండా మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తారని అనుకుంటున్నాం. ఒకవేళ కల్పించిన ఏడలా మేమైతే రోడ్ల మీదకి వస్తాం సార్. మా కుటుంబాలు కూడా రోడ్ల మీద పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. చాలని జీతాలతో 13,000 వస్తాయి సార్. కాకపోతే ప్రభుత్వ ఉద్యోగంతో సమానంగా మేము పనిచేస్తాం. ఏం పేరండి? నా పేరు రాజా అండి. అవుట్సోర్సింగ్ బిల్ కలెక్టర్ను. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో గత 5 సంవత్సరాల నుండి మేము మున్సిపల్ సేవలు అందిస్తున్నాము. ఈ నేటి దినాన మేము ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే అవుట్సోర్సింగ్ విధానాన్ని దృష్టిలో పెట్టుకొని అవుట్సోర్సింగ్ అనేది ఏమంగా మమ్మల్ని మాటలు పలుకుతూ మమ్మల్ని పక్కన పెట్టి బిల్ కలెక్టర్ అనే విధానాన్ని దూషించి పక్కన పెట్టి ఇప్పుడు వచ్చిన వీఆర్ఓల వాళ్ళను వార్డ్ ఆఫీసర్లను నియమించిళ్ళు. నియమంను నియమించిన తర్వాత బిల్ కలెక్టర్ అనే అవుట్సోర్సింగ్ అనే విధానాన్ని పక్కన పెట్టాలని CDMA ఒక సిస్టమ్ తీసుకొచ్చిన పరిణామం దాన్ని మా యొక్క ఉన్నత కమిషనర్ గారికి అప్పీల్ చేయడం వల్ల మా యొక్క కమిషనర్ గారు కూడా అది మేము చేసింది ప్రతిపాదించింది కాదు, అది CDMA ద్వారా మీకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కాబట్టి మిమ్మల్ని పక్కన పెడుతున్నామని చెప్పి మా యొక్క గౌరవ కమిషనర్ గారు కూడా తెలియపరిచిండు. దానికి గాను మేము ఒక ప్రజా దర్బార్కి వచ్చి మా యొక్క పరిస్థితులు మేము చేసిన గత సంవత్సరంలో ఉన్న కార్పొరేషన్ చేసిన సేవలను మేము విన్నవించుకున్నాము. ఆ విన్నపాన్ని కూడా స్వీకరించినారు. ఆ స్వీకారాన్ని బట్టి కూడా ప్రభుత్వం కూడా మాపై జాలి చూపించి మాకు కావాల్సిన ఒక విధులను కూడా మేము సక్రమంగా చేసుకునేందుకు భద్రత కల్పించి నడిపించాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వం ముందు అర్జీలు పెట్టుకోవడానికి వచ్చారు కదా, ప్రభుత్వం నుంచి ఏ విధంగా మీకు స్పందన వస్తుంది? ఇంతవరకు మేము చేసిన ప్రకృతి వైపరీత్యాలకు గాను కావాల్సిన ప్రభుత్వం కేటాయించిన సేవలకు గాను మేము ప్రతి ఒక్క దానిలో మేము పార్టిసిపేట్ అయ్యి ప్రజలకు సేవలు అందించినాము. దానికి దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఉన్న గౌరవ కలెక్టర్ గారు కానీ సీతక్క గారు కానీ మమ్మల్ని మా యొక్క వినతిని పత్రం తీసుకొని
అట్టి విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తాం. హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రభాకర్. రైట్, ప్రజావాణి పునఃప్రారంభం చేసుకుంది. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సమస్యలను ప్రభుత్వం ముందు పెట్టుకోవాలని చెప్పి ఒక కార్యక్రమాన్ని అయితే ముందుకు తీసుకొచ్చింది, అది ప్రజావాణి. సో మనందరికీ తెలిసిన ముచ్చటే, ప్రతి మంగళవారం శుక్రవారం 2 రోజులు నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో ఎలక్షన్ తర్వాత ఏదైతే ఎలక్షన్ కోడ్ అమలు తర్వాత కూడా ఇవాళ నుంచి కూడా ప్రజావాణి కార్యక్రమం ప్రారంభం కాబోతా ఉంది. దీనికి సంబంధించిన ప్రభుత్వం కూడా అన్ని కసరత్తులు తీసుకుంది. సో ఇవాళ నుంచి కూడా ఏదైతే ప్రజలు ప్రభుత్వం పైన వారి సమస్య ఏదైతే ఉంటుందో దాన్ని విన్నపించుకోవడానికి వస్తూ ఉన్నారు. అయితే గతంలో ప్రభుత్వం ఏర్పడి దాదాపు 4 నెలలు 5 నెలలు పూర్తిగా వచ్చిన నేపథ్యంలో అప్పటి సమస్యలే ఇప్పటి వరకు కూడా నెరవేర్చలేదు, కాలేదు అని చెప్పి కొంతమంది ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం ప్రజాభవన్లో చూస్తూ ఉన్నాం. ఇప్పుడు దాదాపు మళ్ళీ సమస్యలు ప్రభుత్వం ముందు పెట్టడానికి 2 నెలల తర్వాత ప్రభుత్వం ముందు ప్రజా సమస్యలు పెట్టడానికి లేకపోతే వాళ్ళ సొంత సమస్యలు పెట్టడానికి ప్రజలు వస్తున్న నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది. అయితే 2 నెలల ముందు 2 నెలల వరకు కూడా మనకి ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండడం, అటు పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, ఇవన్నీ ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, ఇవన్నీ ఉన్న నేపథ్యంలో ప్రజావాణి 2 నెలలు కూడా మనకి క్లోజ్ చేసిన నేపథ్యం కనిపించింది. ఇప్పుడు పునఃప్రారంభం చేసుకొని ఏదైతే ప్రజా సమస్యలు కావచ్చు లేకపోతే వివిధ సమస్యల కోసం ప్రజలు వచ్చి ప్రభుత్వం ముందు అర్జీలు పెట్టుకోవచ్చు అని చెప్పి లోపల అధికారులు కూడా చెప్తున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. సో వారు ప్రజా సమస్యల గురించి కావచ్చు లేకపోతే వారి సమస్యల గురించి కావచ్చు ఇక్కడ అర్జీలు పెట్టుకునే వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. వారు ఏం చెప్తున్నారు, ప్రజా ప్రభుత్వం పైన ఏ విధంగా ఉన్నారు, సంక్షేమ పథకాలు అమలు విషయంలో కావచ్చు లేకపోతే వివిధ పలు కార్యక్రమాలు ప్రభుత్వం చేపడుతున్న పలు అంశాలు కావచ్చు, వీటన్నిటి గురించి కూడా వారితో మాట్లాడి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో వస్తున్న వారితో మాట్లాడి పూర్తిగా తెలుసుకుంటారు. ఎక్కడి నుంచి వచ్చారు సార్ సమస్య? బేగంపేట నుంచి వచ్చినామండి. మా దగ్గర బేగంపేట మాతాజీ నగర్లో దాదాపుగా 10 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది, FTL ల్యాండ్. దాన్ని కొంతమంది అన్సోషల్ ఎలిమెంట్స్ వచ్చేసి దాన్ని అనాక్రాంతం చేసే ప్రయత్నం చేస్తారు. కలెక్టర్ గారు కానివ్వండి, GHMC గారు కానివ్వండి కూల్చడం జరిగింది. దాన్ని ఇప్పుడు మళ్ళీ కొత్తగా మొదలుపెట్టారు. ఈసారి దానికి కొత్త ఒక రకంగా అంటే ఒక కమ్యూనల్ రంగు పులిమి అక్కడ కొత్త రిలీజియస్ స్ట్రక్చర్లు కట్టి ఇంకో విధంగా దాన్ని తీసుకుపోయే ప్రయత్నం చేస్తారు. దానికోసం మేము నిన్న ఆల్రెడీ DCP గారికి, అదేవిధంగా ల్యాండ్ ఆర్డర్ DCP గారికి, అదేవిధంగా లోకల్ పోలీస్ స్టేషన్లో మళ్ళీ జోనల్ కమిషనర్ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చినాము. మరి కలెక్టర్ గారు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలని. ఎందుకంటే రాబోయే రోజుల్లో పండుగలు ఉన్నాయి, మళ్ళీ అక్కడ పెద్ద ఎత్తున వచ్చి అది చేయడం ఇది చేయడం అంటే గొడవలే పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని వెంటనే చర్యలు తీసుకోవాలా. ఏదైతే FTL ల్యాండ్లో కడుతున్నారో అవన్నీ కూడా డెమోలిష్ చేయాలని, అదేవిధంగా ప్రగతి భవన్లో కూడా ప్రజాభవన్లో కూడా ఒక లెటర్ ఇవ్వడానికి వచ్చినాం. ఇక్కడ స్పందన తీసుకోవడం, పెటిషన్ ఫైల్ చేయడంలో అయితే పెద్ద ఏమీ లేదు. తర్వాత మాకు రేపు తెలుస్తుంది వాళ్ళ స్పందన ఏందనేది. వాళ్ళు ఇప్పుడు ఏం చెప్పారంటే మేము ఇమీడియట్గా కలెక్టర్ గారు పంపిస్తాము, కలెక్టర్ గారు దాన్ని చర్యలు తీసుకుంటారని చెప్పారు. గతంలో కలెక్టర్ గారు తీసుకున్నారు, మేము ఇచ్చిన 3-4 రోజుల్లోనే వాళ్ళు చర్యలు తీసుకున్నారు. సో ఈసారి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. కాకపోతే తూతూ మంత్రంగా ఏదో వచ్చి కొంచెం కూలగొట్టిపోవడం కాకుండా దాన్ని ప్రభుత్వం మొత్తం వాళ్ళ ఆధీనంలోకి తీసుకొని అక్కడ ప్రభుత్వ బోర్డు పాతి ప్రజలకు ఉపయోగపడే విధంగా అక్కడ ఒక పార్క్ లేక ఇంకేదైనా చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చూశారు కదా, ప్రజా సమస్యలకు సంబంధించి ప్రభుత్వానికి విన్నవించుకోవడానికి లోపల ఫామ్లు ఇస్తూ ఉన్నారు. సో ప్రభుత్వం నుంచి కూడా ఏదైతే అక్కడ లోపల ఉన్నటువంటి అధికారులు కూడా ఆ సమస్యకు సంబంధించి కలెక్టర్ కావచ్చు వివిధ సంబంధిత అధికారులకు మేము పంపిస్తామని చెప్తా ఉన్నారు. కానీ ఇన్స్టెంట్గా సమస్యకు సంబంధించిన ఎలాంటి సాల్వ్ ప్రక్రియ దిశగా అయితే నడుస్తలేదని చెప్పి ప్రత్యేకంగా వాళ్ళ మాటల్లోనే మనం విన్నాం. అయితే ఇది ప్రజా పాలనకు సంబంధించి ఏదైతే ప్రజాభవన్కి సంబంధించి ఏదైతే కార్యక్రమం చేపట్టిందో దాని గురించి మార్నింగ్ 8కి వెళ్తే మాకు ఈవినింగ్ 7 వరకు సార్ డ్యూటీ. గవర్నమెంట్ లీవ్స్ ఉండయి అని అంటారు, సండే డ్యూటీస్ వెళ్ళాలి, CLs ఉండయి అంటారు, పండగలకి వెళ్ళాలి. ఎవరన్నా చనిపోయారు అంటే పర్మిషన్ తీసుకోవాలి, మీకు లీవ్ ఇవ్వము, మీకు ఇష్టం ఉంటే చేసుకోరి లేకుంటే వదిలేసుకోరు జాబు అంటారు. ఇప్పుడన్నా రేవంత్ సార్ మాకు న్యాయం చేస్తారని ఇక్కడికి వచ్చినాము. రెగ్యులరైజేషన్ చెయ్యాలి. ఎందుకంటే మా అత్త 200 జీతం నుంచి చేసింది, వాళ్ళ పిల్లలు చిన్న పిల్లల నుంచి. తనకు చేతన అవ్వట్లేదు, వాళ్ళ కోడళ్ళైనా ఇప్పుడు నేను చేస్తున్నా. నేను డిగ్రీ చదువుకొని కూడా ఆ ఉద్యోగం చేస్తున్నా స్లీపర్గా. ప్రతి పని డ్రెస్సింగు, ఉడవడం, తుడవడం ప్రతిదీ మేమే చేయాలి. జిరాక్స్లో కూడా మేమే వెళ్ళాలి సార్. వెళ్ళము అంటే ఎదురు చెప్పొద్దు, మీరు మాట్లాడొద్దు, లేదంటే వెళ్ళిపోండి తీసేస్తామని ఒక్కటే మాత్రం బెదిరిస్తారు సార్ మమ్మల్ని. మేము అన్ని డిస్టిక్ల నుంచి వచ్చినాం సార్, ఇచ్చినాం సార్. లోపల ఒక 1 మంత్ టైం తీసుకున్నారు సార్. కానీ ఖచ్చితంగా మాకు న్యాయం చెయ్యాలని కోరుతున్నాము. అది రెగ్యులరైజేషన్ ఎన్ని సంవత్సరాల నుంచి ఏజ్ని బట్టి చేయాలని కోరుతున్నాము.
అంటే రెగ్యులరైజేషన్కి వీలు కానోళ్ళకి శాలరీస్ పెంచాలని కోరుతున్నాం సార్. తెలంగాణ డిస్టిక్ మొత్తం కలిపి చాలా మంది ఉన్నాం, 500 మంది ఉన్నాం మేడం. అందరి పరిస్థితి ఇదే. వాళ్ళకి చేత కాకుండా వాళ్ళ కోడళ్ళన్నా పిల్లలన్నా వాళ్ళ పిల్లల్ని పెట్టిస్తున్నారు. పిల్లల పరిస్థితి కూడా ఇంతే ఉంది సార్. కొడుకులు కూడా పోయేటోళ్ళు కూడా ఉన్నారు ముసలోళ్ళకి చేత కాకపోతే. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజావాణి ఎలక్షన్ కోడ్ తర్వాత ప్రారంభించడం జరిగింది. సో ప్రస్తుతం మనతో పాటు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి ఏదో దోపి స్వీపర్లు ఉంటారో వాళ్ళు పార్ట్ టైంగా గత కొద్ది కాలం నుంచి పనిచేస్తూ ఉన్నారు. సో వారికి న్యాయం చేయాలని చెప్పి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది. సో ప్రధాన సమస్య ఏంటి అనేది వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఎక్కడి నుంచి వచ్చారు? పెద్దపల్లి జిల్లా అంతే తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు అందరినీ ఏం చేస్తారు? ఏంటి సమస్య? కాంట్రాక్ట్ వర్కరు. మాకు గత 30 సంవత్సరాల నుంచి పనిచేస్తాను. 30 సంవత్సరాల నుంచి పనిచేస్తాను. ఇంతవరకు మాకు ఏది లేదు. పర్మనెంట్ చేయాలని కోరుతాను. పర్మనెంట్ కోరుతాను. ఇప్పుడు టెంపరీ మా జీతం 5,200 ఇస్తారు. మాది సిద్దిపేట జిల్లా కోయడ మండలము. 1987 నుంచి చేస్తున్నాము. అయ్యా మేము 50 రూపాయల జీతము సాలిని బతుకులతో సార్ మేము చాలా ఆవేదనతో ఉన్నాము. మాకు ఎవరు కూడా న్యాయం చేయలేదు అయ్యా. మాకు రేవంత్ రెడ్డి సారు న్యాయం చేస్తాడని అయ్యా మేము ఇడికి 2 సార్లు వచ్చినాము. సార్ మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం అయ్యా. మా పిల్లలు మేము తిండి లేక మేము బాధపడుతున్నాం అయ్యా. ఎందుకు అంటే మిమ్మల్ని తీసేస్తామని కూడా మమ్మల్ని ఇంకా బెదిరించుతున్నారు అయ్యా. మాది 24 గంటలు మేము నౌకరీ చేస్తున్నాము అయ్యా. ఇప్పుడు ఎట్లానంటే ఫుల్ టైం అని చేస్తున్నాము, హాఫ్ టైం అని మాకు ఆర్డర్ ఇచ్చిండ్రు. ఫుల్ టైం చేస్తున్నాం అయ్యా. 9 గంటల నుంచి 5:30 గంటల దాకా మేము బయటికి వెళ్ళడం లేదు అయ్యా. ఊడ్చుడు తుడుచుడు పాయకర్లు కడుగుడు డ్రెస్సింగ్ చేసుడు పట్టీలు కట్టుడు అయ్యా. 12 పనులు మాయే. ఇంకా మమ్మల్ని బెదిరింపులు మాకు తగ్గుతలేవు అయ్యా. మేము బాధలకు భరించలేము. మేము సార్ దగ్గరికి వచ్చి మొరబెట్టుకుంటాము. మేము ఏమన్నా ఇసం పుచ్చుకొని మేము సస్తామని వచ్చినాం అయ్యా. మా బాధ ఆలోచించమని మేము సార్ దగ్గరికి వచ్చినాం సార్. అయ్యా అంటలేరు కానీ ఒకటేందంటే మేము లెగ్గులు కానోళ్ళం కదా అయ్యా. మమ్మల్ని బెదిరిస్తున్నారు అయ్యా. అయ్యా ఏమన్నా మీరు టైంకు రావాలి, మీరు ఉండాలి, మేము ఉండకున్నా మీరు ఉండాలి అని అయ్యా మమ్మల్ని బెదిరిస్తున్నారు. అయినా అయ్యా మేము 8:30 గంటల నుంచి 5:30 గంటల దాకా అననే పడిసేస్తున్నాము. 24 అవర్స్ చేస్తున్నాం అయ్యా. కానీ మాకు జీతం లేదు. మాకు చిన్న జీతము 50 రూపాయలు, 200, 600. ఇగో ఇప్పుడు అయ్యా ఈ 2 ఏళ్ళ నుంచి ఆడ నుంచి 5,000 అయినాయి. 5,000 జీతం కూడా అచ్చులు లేదు అయ్యా. ఇప్పుడు 6-7 నెలలు సంవత్సరం గడిచింది. ఇక మీ దండం పెడతాము సారు కాళ్ళ కాడ పడిసత్తామని వచ్చినాము 2 సార్లు అయ్యా. మేము బస్ స్టాండ్లో అన్నాం, తిండి లేక తిప్పలేక మేము సార్ దగ్గరికి వచ్చినాం అయ్యా. మేము బాధ భరించలేము అయ్యా. మేము అనాథులము, మొగడు చచ్చిపోయిన వాళ్ళం అయ్యా. బాంజను మమ్మల్ని ఏం చేస్తారో సారు అని మేము వచ్చినాం అయ్యా. మా పిల్లలకు పెళ్ళిళ్ళు కాక చదువులకు అన్నిటికీ మేము ఇబ్బందితో అయ్యా. మేము అరకూర లేకుండా మేము సాలిస్తాం బతుకులతో చచ్చిపోతున్నాం అయ్యా. అందుకొరకే వీడికి 2వ సారి అయ్యా దగ్గరికి వచ్చినాము. ఇక ఇప్పుడు కలిసి పోదామని ఉన్నాం అయ్యా. మేము ఇంటికి కూడా ఇప్పుడు పోచాలం పోము కూడా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేడంటే కాళ్ళ మరి అయ్యా లేకుండా కలిసేదాకా ఇక్కడనే ఉంటాం అయ్యా. ఉంటాము మేము ఉపాసమైన అయ్యా. అడుక్కొని తినుకుంటూ ఉంటాం కానీ మేము పోము అయ్యా. పోము. గతంలో ఒకసారి వచ్చా అన్నారు కదా, ఏమన్నారు? అప్పుడు ఏమన్నారు అయ్యా? అప్పుడు సారు కలవలేదు, అప్లికేషన్ ఇచ్చి వెళ్ళిపోయినాం అయ్యా. అయితే ఇప్పుడు కూడా వచ్చినాము. అప్లికేషను అన్ని రకాలుగా ఆర్డర్ కాపీ, ఆధార్ కార్డు అయ్యా, సర్వీస్ సర్టిఫికెట్, ఈ 3 వస్తువులు మేము అయ్యాక అందజేస్తామని వచ్చినాము. ఇక ఇప్పుడు తీసుకోలేదు మాకు అప్లికేషన్ కూడా, మేడాలు తీసుకోలేదు. మీరు మొన్న ఇచ్చిన అప్లికేషను ఇది సార్కు పోయిందమ్మా, మీకు నెల రోజులలో ఏదన్నా తీర్పు జరుగుతుంది, మీరు బాధపడకుండా అని వాళ్ళు చెప్పిండ్రు. ఆ మాట మీద మేము బయటకు వచ్చినాం అయ్యా. అయినా మాకు సారు కలవాలి, ఆయన ఒక దేవుడు మాకు. ఇప్పుడు మేము దేవుని దర్శనం చేసుకోవాలని అయ్యా మేము బాధపడుతున్నాం అయ్యా. అంతే, మా బాధ అర్థం చేసుకోవాలయ్యా. చెప్పండి మీ పేరు? నా పేరు సరూప సార్. మాది సాలని జీతాల కోసము మేము బాగా మా పిల్లలను పోదించుకోవడానికి బాగా చాలా కష్టంగా ఉన్నది.
కానీ మేము భర్త లేకుండా ఉన్నాం, మేము అన్ని కష్టం చేసుకుంటూనే బతుకుతూ ఉన్నాము ఇప్పటి కాడ నుండి. కానీ మాకు సాలని జీతానికి మాకు ఏదో సార్ ఇంత న్యాయం చేస్తాడని మాకు ఇంత మేము ఇక్కడికి వచ్చినాం సార్. ప్రధాన సమస్య రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నాం అంతే. పార్ట్ టైం చేస్తున్నాం సార్ పర్వత హాస్పిటల్లో. మాకు 5200 ఇస్తారు సార్. లేదు సార్, 3 నెలలు 6 నెలలకు ఒకసారి, ఏడాదికి ఒకసారి కూడా రావచ్చు సార్. కానీ ఆ లోపు మేము సప్పో తెచ్చుకొని తింటున్నాం, తినకుండా పిల్లలను చదివించుకుంటా. ఏదేదో నెలకు కూడా రావు సార్. మాకు అవి అందన లేని బతుకులు మాకు ఏదన్నా ఒకటి పర్మనెంట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. మేము ఒక దగ్గర 500 చిల్లర ఉంటాం సార్. మొత్తం 500కి ఎక్కువనే ఉంటాం సార్. స్పందించలేదు సార్. ఆర్డర్ ఇచ్చిండ్రు, 3 సార్లు ఆర్డర్ కాపిచ్చిండ్రు, కానీ దాని జీవో ఇచ్చిండ్రు, కానీ దాని మీద ఏం శ్రద్ధ తీసుకోలేదు సార్ గవర్నమెంట్. ఎవరు తీసుకోలేదు. ఇప్పుడు దేవుడు ఇప్పుడు ఎందుకంటే సార్ కలుస్తాడు అని ఆశతో వచ్చినాం సార్. చేస్తాడు మాకు అన్న నమ్మకంతో మేము వచ్చినాం సార్. అందుకోసమని మాకు సార్ వెంకటే అండి, సూర్యాపేట జిల్లా అండి, ఆరోపల్లి మండలం. గత 20 సంవత్సరాల నుంచి మనం చేస్తున్నాండి ఏసీలా. ఇప్పుడు 200, 500 ఇట్లా చేసుకుంటూ వచ్చినాం. నా సర్వీస్ కూడా తక్కువ పడ్డది. పర్మిట్కి వస్తాను. ఇప్పుడు కొత్త వచ్చిన రేవంత్ ప్రభుత్వం వల్ల మాకు రాష్ట్ర లేవంగా న్యాయం జరుగుతుందని మేము దేవుని కోరుకుంటున్నాము. ఇప్పుడు ఒక జిల్లాలో మొత్తం స్టేట్ లెవెల్లో ఉన్నాం. మేము అందరం 450, 600 మంది దాకా ఉన్నాము. అందరూ న్యాయం చేసుకోవాలని మన ముఖ్యమంత్రి గౌరవనీయ ముఖ్యమంత్రిని కోరుతున్నాం. అది మా సమస్యలు పరిష్కరించాలి, మా అందరు రెగ్యులర్ చేయాలి. ఆ జీతం వచ్చేది కూడా నెలకు 5,000 అండి. అది కూడా నెలలో రాదు. ఏమైనా 3 నెలలకు ఒకసారి, సంవత్సరం ఒకసారి అప్పుడు వస్తేనే మాకు జీతం. మాకు నెలకు జీతాలు వస్తాడు చూడండి. అదొకటి. మాకు కాన్స్టిట్యూట్ వర్కర్స్ రాష్ట్ర ఎంపీలు ఉన్న వాళ్ళకి అందరికీ కూడా హెల్త్ కార్డు ఇప్పించగలరని, మరియు అదేవిధంగా సమస్యలు ఉంటే చెప్తున్నాం. నెల మాకు జీతం కావాలా, అందరికీ రెగ్యులర్ కావాలా. ఒక జియో వచ్చింది, ఆ జియో ప్రకారం నెలకు 10,000 రూపాయలు ఒక జియో వచ్చింది. ఆ జియో కూడా పాస్ కాలేదు. ఆ 10,000 కూడా లేవు. ఆ 10,000 కూడా అసలు నెలకు 5,000, 4 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి. అది కూడా వచ్చినప్పుడు బిల్లు చేస్తే వస్తాయి, లేకపోతే అది ల్యాప్స్ అయిపోయిందనుకో అవి కూడా రావు టయానికి. కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని మేము కోరుకున్నది ఒకటే, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మా జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాన్స్టిట్యూట్ వర్కర్స్కు ఇప్పుడు మా సమస్యలు పరిష్కరించి మా అందరినీ ఆ జియో ప్రకారం పర్మిట్ చేయాలని కోరుతున్నాం. ప్రజాభవన్ ముందు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు వారికి అన్యాయం జరిగిందని చెప్పి ప్రభుత్వం ముందు అర్జీలు పెట్టుకోవడానికి వచ్చారు. అసలు వారికి ఏం అన్యాయం జరిగింది, వారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదర్, ఎక్కడి నుంచి వచ్చారు? మేము రాష్ట్రం మొత్తం మీద అందరం కలిపి ఇక్కడికి వచ్చామండి. నా పేరు పులి లక్ష్మయ్య, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ జేసీ ప్రెసిడెంట్ అండి. మేము ఈ రాష్ట్రంలో అన్ని డిపార్ట్మెంట్లలో, శాఖలలో 150,000 పైచిలుకు ఉద్యోగస్తులు మేము పనిచేస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో. మాకు గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు అన్యాయం జరిగింది. కారణం ఏంటంటే ఏజెన్సీ విధానాన్ని తీసుకురావడం వల్ల మాకు అన్యాయం జరిగింది. ఈ ఏజెన్సీలు ఎంత దారుణంగా ఉన్నాయంటే, ఒక చెరువులో ఒక జరగ ఎట్లయితుంటుందో ఈ రక్తాన్ని పీల్చేటట్టుగా మా శ్రమ దోపిడీ జరుగుతూ ఉంది. మేము గత ప్రభుత్వాన్ని మొరబెట్టుకున్నాం, ఈ ప్రభుత్వాన్ని కూడా మీ ద్వారా మేము మొరబెట్టుకుంటుంది ఒకటే, ఈ రాష్ట్రంలో ఏజెన్సీ విధానాన్ని రద్దు చేస్తే మా కుటుంబాలకు 100% అన్యాయం జరుగుతుంది, న్యాయం జరుగుతుంది. తక్షణమే మాకు 5,000 రూపాయలు జీతం పెరుగుతుంది. మా మీద జిఎస్టీ కడతా ఉన్నారు 18%. ఒక వస్తువుల కంటే దారుణంగా చేసి 18% జిఎస్టీ, ఏజెన్సీ కమిషన్ 6% ఇస్తారంటే సుమారుగా 4-5 వేల రూపాయలు వాళ్ళకు పోతూ ఉన్నాయి. అవి రద్దు చేస్తే మాకు వస్తాయి అని చెప్పి మేము మీ ద్వారా తెలియజేసుకుంటున్నాము. అలాగే ఇవాళ చూసినట్టయితే మాకు ఉల్లంఘన, ఒక్కొక్క ఉద్యోగాన్ని 2 లక్షలకు 3 లక్షలకు ఏజెన్సీలు అమ్ముకుంటా ఉన్నాయి. ఉద్యోగాలను తీసేసి ఇష్టమైనట్టు ఉద్యోగాలు కూడా తీసేయడం జరుగుతుంది. దయచేసి మాకు ఉద్యోగ భద్రత కూడా లేదు, ఉద్యోగ భద్రత కూడా ఇవ్వమని చెప్పి మీ మీడియా ద్వారా మేము వెళ్ళుకుంటున్నాము. మాకు బిశ్వాల్ కమిటీ 2020లో వీళ్ళకి ఇంక్రిమెంట్ ఇవ్వాలి. ఎందుకు అంటే వీళ్ళకి ఒకసారి పిఆర్సీ ఇస్తే మళ్ళీ 6 సంవత్సరాల దాకా ఒక పిఆర్సీ ఉండదు. అంటే 6 సంవత్సరాలు ఇదే పాత జీతంతో పనిచేస్తారు. అంటే వీళ్ళకి పిఆర్సీ కాబట్టి వీళ్ళకి ఒక ఎవరి సంవత్సరం ఒక 1,000 రూపాయలు 2,000 ఇంక్రిమెంట్ ఇచ్చినట్టయితే వీళ్ళ జీవితాలు బాగుపడతాయని కూడా బిశ్వాల్ కమిటీ కూడా సూచించింది. అది కూడా మాకు అమలు కావడం వల్ల మేము ఈరోజు సుమారుగా కొన్ని లక్షల రూపాయలు మేము ఆర్థికంగా నష్టపోయినాము. ఏజెన్సీలు 1,000 కోట్ల కుంభకోణం జరుగుతూ ఉంది. ఏజెన్సీలు రాష్ట్రంలో 1,50,000 పైచీలకు ఇంటూ 8,000 రూపాయలు వేసుకున్న ఎన్ని వేల కోట్ల కుంభకోణం జరుగుతుందో, ఇది మా రక్తంతో మేము పనిచేస్తున్నటువంటి మేము పనిచేస్తూ ఉన్నాం. ఇది మాకేయమని చెప్పి మేము కోరుతా ఉన్నాము మీడియా ద్వారా.
ఉద్యోగ భద్రత లేదని చెప్తా ఉన్నారు కదా. 100% మాకు ఉద్యోగ భద్రత లేదు. ఎందుకు లేదంటే ఇప్పుడు మొన్న నర్సు రిక్రూట్మెంట్ జరిగింది రీసెంట్గా. ఇప్పుడు రేపు జూనియర్ అసిస్టెంట్ రిక్రూట్మెంట్ కూడా జరుగుతూ ఉంది. మరి ఈ రిక్రూట్మెంట్ జరుగుతున్న క్రమంలో రెగ్యులర్ వాళ్ళు వస్తే మా పరిస్థితి ఏంటని మేము అడుగుతా ఉన్నాము. హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో గత ప్రభుత్వం 400 మందిని రోడ్డు వేసేసింది. మరి ఇప్పుడు వాళ్ళ పాపం ఇలా ఘోరమైన పరిస్థితిలో ఉంది. ఇంటర్మీడియట్ డిపార్ట్మెంట్లో ఒక 20 మందిని బయటకు వెళ్ళారు. ఇట్లా మరి మా పరిస్థితి కూడా రేపు రిక్రూట్మెంట్ జరుగుతున్న క్రమంలో మరి మమ్మల్ని తీసేస్తే పరిస్థితి ఏంటి? ఇప్పుడు అలాగే ఇన్స్టిట్యూట్లలో 45 రోజులు ఈ ఎండాకాలంలో ఇన్స్టిట్యూట్స్ అన్ని బంద్ చేసినని చెప్పి వాళ్ళకు 2 నెలలు జీతం ఇవ్వకుండా టర్మినేషన్ చేశారు. మరి ఈ 45 రోజులు వాళ్ళు ఎట్లా బతకాలి? 10 నెలలు జీతం ఇచ్చి 2 నెలలు జీతం ఇవ్వకపోతే మరి ఎక్కడికి పోవాలి ఈ 2 నెలలు వాళ్ళు? అంటే ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి మాకు. కాబట్టి ఈ సమస్యని తక్షణమే పరిష్కరిస్తారని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. దానికోసం ఈ రోజు రావడం జరిగింది ప్రజాభవన్కి. ఏం చెప్తున్నారు ప్రజాభవన్లో? ఈ వేదిక ద్వారా మేము ఒకటే కోరుకుంటున్నాం, ఏజెన్సీ విధానాన్ని రద్దు చేస్తే 100% మాకు న్యాయం జరుగుతుందని చెప్పి ప్రజాభవన్ ద్వారా మేము కోరుకుంటున్నాం. నా పేరు సంతోష్ కుమార్, రాష్ట్ర అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ మెంబరు. కానీ ఇలాంటి అవకాశం కూడా దొరకలేదు. చాలాసార్లు ట్రై చేశాము. అప్పుడున్న మంత్రులకి అందరికీ మా రిప్రజెంటేషన్లు ఇచ్చాము, కానీ ఎలాంటి న్యాయం జరగలేదు. కానీ అట్లీస్ట్ ఈ ప్రజాప్రభుత్వం ద్వారా, ప్రజావేదిక ద్వారా ఈ అవకాశం దొరికినందుకు ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి మా రాష్ట్ర అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ తరపున, అలాగే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మా ప్రతి అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నారు. వారి తరఫున కూడా చాలా కృతజ్ఞత అభివందనాలు తెలుపుతున్నాము. ముఖ్యంగా మా సమస్య ఏంటి అంటే ఏజెన్సీ వ్యవస్థని రద్దు చేస్తే మాకు 100% న్యాయం జరుగుతుంది. వివిధ రాష్ట్రాలలో ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి కార్పొరేషన్ల ద్వారా నేరుగా జీతాలు ఇస్తున్నారు. మేము కూడా అదే కోరుతున్నాము. ప్రజెంట్ ఇప్పుడున్న ముఖ్యమంత్రికి అలాగే మినిస్టర్లకు కూడా మా రిప్రజెంటేషన్లు ఇచ్చాము. దీని ద్వారా న్యాయం జరుగుతుందని ఈ ప్రజావేదిక ద్వారా కోరుచున్నాము. విజయలక్ష్మి సార్ నా పేరు. మేము అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేయడం ద్వారా స్త్రీలకు కూడా ఎలాంటి ఉద్యోగ భద్రత లేదు, న్యాయం కూడా జరగట్లేదు సార్. మాకు ఎవ్రీ ఇయర్ 15 లీవ్సే ఉంటాయి. అదే మెటర్నిటీ లీవ్స్ కూడా లేవు. మాకు వేతనంతో కూడిన మెటర్నిటీ లీవ్స్ కూడా ఇవ్వరు. ఉన్న 120 లీవ్స్ ఉన్నాయి, కానీ వాటికి మేము శాలరీ లాస్ అవుతున్నాము. మాకు ఎవ్రీ ఇయర్ ఈ ఏజెన్సీలు ఎవ్రీ ఇయర్ ఒక ఏజెన్సీ మారడం వలన ఆ ఏజెన్సీ మారే విధానంలో 3-4 నెలలు గ్యాప్ వస్తుంది. ఆ 4-3 నెలల గ్యాప్లో కూడా మాకు శాలరీ రాకుండా పోతుంది. ఎందుకంటే ఏజెన్సీ మారినప్పుడల్లా ఇదే. ఎందుకంటే ఇప్పుడు ట్రెజరీ ద్వారా మాకు అలా జీతం ఇచ్చే విధానం ఉన్నా కానీ ట్రెజరీలో కరెక్ట్ బిల్లు ఉంటేనే ఇస్తారు. ఆర్డర్ కాపీ రావడం లేట్ అవుతుంది. లేట్ అవ్వడం వలన మేము 5-6 నెలలు కూడా శాలరీ లేకుండా పనిచేయగలుగుతున్నాం. చాలా ఇబ్బందులు ఉంటున్నాయి. మళ్ళీ మేము గవర్నమెంట్ విద్యా సంస్థలలో పనిచేసే వాళ్ళము. అది 10 నెలలే ఉంటుంది మాకు ఉద్యోగము. మిగతా 2 నెలలు మాకు టర్మినేట్ చేస్తారు. ఎలాంటి వేతనం ఇవ్వట్లేదు. మాకు జీతం లేకుండా 2 నెలలు తీసేయడము, మళ్ళీ స్కూలు కాలేజీలు రీఓపెన్ అయిన తర్వాత తీసుకోవడం వలన మేము ఆ 2 నెలల జీతం లాస్ అవుతున్నాం. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ సమ్మర్లోనే టర్మినేషన్ ఇస్తారు. మరి మాకు స్కూల్ స్టార్ట్ అయ్యే మూమెంట్లో పిల్లలకు పుస్తకాలకు దానికి కట్టుకోవడానికి ఖర్చులకు చాలా ఇబ్బంది అవుతుంది సార్. మాకు చాలా లాస్ అవుతున్నాము ఈ ఏజెన్సీ విధానం వల్ల. ఫైనాన్స్ నుంచి మాకు 12 నెలల అప్రూవల్ రెన్యువల్ వచ్చినా కానీ విద్యా సంస్థలలో పనిచేసే వాళ్ళకి లాస్ట్ అకాడమిక్ ఇయర్ రాగానే మాకు టర్మినేషన్ ఇస్తుంది. దానివల్ల మేము చాలా నష్టపోతున్నాము. 12 నెలలు ఉంటుంది రెన్యువల్, కానీ మాకు 10 నెలలే డ్యూటీ ఉంటుంది. 2 నెలలు వెకేషన్ చేయబట్టి మాకు ఎలాంటి జీతం రావట్లేదు. దీనివల్ల మేము లాస్ అవుతున్నాము. ఎవ్రీ ఇయర్ ఏజెన్సీ చేంజ్ అవ్వడం వల్ల మాకు ఈఎస్ఐ కానీ పిఎఫ్ కానీ సరిగా కట్టడం లేదు. ఆ పిఎఫ్ అకౌంట్లో మేము డబ్బులు చూసుకునేసరికి 3-4 మంత్స్ పెండింగే ఉంటుంది. కట్టలేరు ఇక వాళ్ళు. ఒక ఏజెన్సీ నుంచి ఇంకో ఏజెన్సీకి మారడం ద్వారా ముందున్న ఏజెన్సీ వాళ్ళు తర్వాత కట్టే అమౌంట్ కూడా వేయడం లేదు మాకు. ఏది కానీ అన్ని విధాలా మేము నష్టపోతున్నాం సార్. మీ ఛానల్ ద్వారా న్యాయం చేయాలని ప్రగతి భవన్లో విన్నవించుకోవడానికి ఇక్కడికి మేము అందరం వచ్చాము. ప్రభుత్వానికి చెప్పేది ఒకటే సార్, మాకు ఏజెన్సీ విధానాన్ని రద్దు చేసి ఆ ఏజెన్సీ విధానాన్ని రద్దు చేసేయడం ద్వారా మాకు జిఎస్టీ అవన్నీ మేము బెనిఫిట్ పొందగలుగుతాము. ప్లస్ స్త్రీలకు మెటర్నిటీ లీవ్లో వేతనంతో కూడిన మెటర్నిటీ లీవ్స్ ఇవ్వాలని కోరుతున్నాం. గవర్నమెంట్ పీపుల్ వాళ్ళకి ఆడవాళ్ళంట, అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఆడవాళ్ళు కాదా, వాళ్ళకి స్పెషల్ లీవ్స్ ఉంటాయి. సేమ్ మాకు కూడా అదే వర్తించాలి. ఈవెన్ జీవో వచ్చినాక కూడా
లేడీస్కి ఉమెన్ స్పెషల్ అప్పుడు 5 days లీవ్ ఇవ్వాలి, అంటే వాళ్ళకి సేమ్ సమానంగా ఉండాలి. కానీ అవుట్సోర్సింగ్ మీరు కాదు అంటే మేము ఉమెన్ కాదా? ఇదెక్కడ న్యాయం? అంటే మీ రాజరికం మీకేనా? ఇక్కడ మేము ఆడవాళ్ళం ఇంత ఇబ్బంది పడుతున్నాం. మెటర్నిటీ చిన్న పిల్లలు 3 months లీవ్ ఇవ్వరు, ఎక్స్టెన్షన్ చేసి లీవ్ ఇవ్వరు. చిన్న పిల్లలు పాలలాగా పిల్లల్ని ఎలా తీసుకొస్తారు? ఎలా ఉంటుంది? కనీసం దానికన్నా మీరు గవర్నమెంట్ తీయదా? అవుట్సోర్సింగ్కి ఉమెన్ గురించి ఇంత కష్టపడుతున్నాం మేము, రాత్రి పగలు ఏదైనా. ఈవెన్ లాక్డౌన్లో కూడా వచ్చినాము, వర్క్ చేసినాము, దానికి చూసి కూడా ఇవ్వలేదు. ఈవెన్ తెలంగాణ వచ్చింది, ఊరికి రాలేదు తెలంగాణ. మేము పెన్ డౌన్ చేస్తూ వచ్చింది గవర్నమెంట్ వాళ్ళు కాదు, అవుట్సోర్సింగ్ వాళ్ళు పెన్ డౌన్ చేసి రోడ్ల మీద మేము వచ్చినాం 2 లక్షల మంది, మీరు కాదు. ఇప్పుడు మీకు తెలంగాణ వచ్చిన తర్వాత మమ్మల్ని పట్టించుకోకుండా ఇంకొకరు ఏ రాజకీయం పట్టించుకుంటుంది? ఏ గవర్నమెంట్ పట్టించుకుంటుంది? అది మీరే ఈ ప్రజా భవన్ ద్వారా మేము మా బాధలు, మా ఆడవాళ్ళ బాధలు మేము అవుట్సోర్సింగ్ తనం చెప్పడానికి మేము ఇక్కడ వచ్చాము. సో దయచేసి ఈ మీడియా ద్వారా మీరు ఎంత వీలైతే అంత మాకు మంచి గుడ్ న్యూస్ వస్తుంది, న్యాయం వస్తుంది అని కోరుకుంటున్నామండి. ఏ విధంగా అంటే ఆడవాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళకి ఎలా అయితే ఇస్తున్నారో వేతనాలైనా, మెటర్నిటీ లీవ్లైనా, 1 day మెడికల్స్ లీవ్లైనా అవి కూడా మాకు వర్తించాలి. మేము కూడా లేడీసే కదా, గవర్నమెంట్ వాళ్ళే లేడీస్ కాదు కదా, మేము కూడా అవుట్సోర్సింగ్ కాబట్టి వాళ్ళకి ఎలా అయితే ఉన్నాయో లేడీస్వి అన్నీ సేమ్ ఈక్వాలిటీ మాకు రావాలి. మా లేడీస్ పరంగా మేము అదే చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం 6 నెలలు అయింది, ఇప్పుడు అధికారమే మారింది కానీ పరిపాలన మారలేదు. తుంటెత్తే మొద్దెత్తుకున్నట్టుంది రేవంత్ రెడ్డి పరిస్థితి. నోటు కేసులో కూడా రేవంత్ రెడ్డి జైలుకు పోతాడా పోవడం అనేది న్యాయస్థానాల మీద ఆధారపడి ఉన్నది. కాబట్టి ఈ సందర్భంగా ప్రజల దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే ఏ ఒక్క సమస్య పరిష్కారం చేయలేదు, ఆత్మహత్యలు చేసుకోవడం తప్ప ఇంకో మార్గమే లేదు. నాకు 5 ఎకరాల భూమి ఉంది, ఒక ట్రాక్టర్ ఇస్తే వ్యవసాయం చేసుకుంటా. రాజభవనాలు, ఇంద్రభవనాలు నిర్మించుకున్నారు. ఈరోజు రాజకీయ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేల కోటలో కుక్కలు, పందులు ఉంటున్నాయి కాబట్టి మేము చెట్టు కింద వండుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈరోజు రేవంత్ రెడ్డిని కలిసి చంద్రబాబు నాయుడు నీ గురువు అవుతాడో శిష్యుడు అవుతాడో, చంద్రబాబు నాయుడే నాకు న్యాయం చేస్తాను, వెన్నుపోటు కొడిచిన దున్నపోతు. నువ్వు కూడా ఆ విధంగా వెన్నుపోటు కొడిస్తే చంద్రబాబు నాయుడికి రేవంత్ రెడ్డికి తేడా ఎక్కడ ఉంది? చంద్రశేఖరరావు నాకు కలిసినాం, మాట్లాడినాం, ఆయన ఇంటికి పిలిపించిండు, బోవెట్టిన ఆయన వెళ్ళిచ్చిండు. నా బండి మీద డ్రైవర్ని ఎమ్మెల్సీ చేసిండు, ఎమ్మెల్సీ కర్ణ ప్రభాకర్ నా బండి మీద డ్రైవర్. ఇప్పుడు పున్నం ప్రభాకర్ రావుని కలిసినాం, బస్ పాస్ ఇవ్వమంటే బస్ పాస్ ఇవ్వడం లేదు. కనీసం డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తే కామన్ సెన్స్ లేదు. డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తే మేము డ్రైవింగ్ చేసుకున్నాం. డ్రైవింగ్ ఏంటంటే ఇప్పుడు లైసెన్స్ ఏంటంటే లైఫ్ ఈజ్ లైసెన్స్ ఇది లైఫ్ అన్నట్టు. ఈరోజు డ్రైవింగ్ రాకుండా ఎంతోమంది లైసెన్సులు ఇచ్చి ప్రమాదాలకు గురి అవుతున్నారు. కాబట్టి పున్నం ప్రభాకర్ తోటి కలిసి మాట్లాడినాం, ఇది కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి మాట్లాడినాం, మేము కలెక్టర్తో మాట్లాడతామంటారు. రేవంత్ రెడ్డి కూడా అదే మాట్లాడుతాడు. మరి కుక్కలు కరువు, కరికుక్కలు మరువు అనే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈరోజు మావోయిస్టులను ఏ విధంగా చూస్తున్నారంటే కుక్కల కన్నా విలువ ఉంది, కానీ ఈ లొంగిపోయిన మావోయిస్టులకు ఆ విలువ లేదు. కాబట్టి ఈరోజు లొంగిపోయిన మావోయిస్టులకు ఉచితంగా డీసీఎంలు, లారీలు, ట్రాక్టర్ ఇచ్చారు. కాబట్టి ఉచితాలు కాదు, ఉరితాళ్ళు. ఉల్లిగడ్డ మీద పొట్టేమో వాళ్ళు తింటారు, గడ్డ తిండిస్తారు, అన్ని వాళ్ళే తింటారు. ఎంగిలి మెతులు కూడా ఏక తినే పరిస్థితి లేకుండా చేశారు. కాబట్టి మేము భువనగిరి నుంచి వచ్చినాం. ఈరోజు ప్రజాదర్బార్లో వచ్చి రేవంత్ రెడ్డిని కలిసి న్యాయం చేయాలని అడుగుదామా, లేకపోతే నా పేరు నేవూరి మల్లారెడ్డి, గ్రామం బాలంపల్లి, మండలం భువనగిరి, యాదాద్రి జిల్లా. మాజీ మావోయిస్టు అన్నాడు. ఈరోజు గుర్తింపు లేదు, గౌరవం లేదు. కుక్కలను చూసినట్టు చూస్తారు, కుక్కను తిప్పినట్టు తిప్పుతున్నారు. హక్కులు అడిగితే కుక్కలు లేక చూడడమేంది? ఈరోజు మావోయిస్టు దళాలు ఎక్కువైతే ఏ ప్రాంతాలలో తిరిగినాయో ఆ ప్రాంతాలలోనే భూముల సమస్యలు ఎక్కువ ఉన్నాయి. న్యాయం వచ్చిండు, న్యాయం ఏం చేసిండు? అప్పుడేమో చంద్రశేఖరరావు ఇంటికి ఒక న్యాయం తయారు చేసిండు. ఈరోజు రేవంత్ రెడ్డి ఏమో ఊరికి ఒక న్యాయం తయారు చేసినట్టున్నది. సచివాలయాన్ని ఏ విధంగా ఊలగొట్టిండో చంద్రశేఖరరావు ఆ విధంగా ఊలిపోయింది. కాబట్టి అదే పరిస్థితి రేవంత్ రెడ్డి రాకుండా చూసుకోవాలని ప్రజా దర్బార్ సందర్భంగా తెలియపరుస్తున్నారు. ఇది ఇప్పుడు ఏమంటుండే రేవంత్ రెడ్డి? రైతు భరోసా అంటుండ. రైతు భరోసా ఎక్కడ ఉంది? రైతుల ఆత్మహత్యలే పెరుగుతాయి తప్ప కానీ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నాడా, వ్యవసాయం చేసుకోవచ్చున్నాడా? సబ్సిడీ ట్రాక్టర్ ఇచ్చిండు చంద్రశేఖరరావు. ఒక ట్రాక్టర్ ఇస్తే మేము 5 ఎకరాల పొలం ఉంది, తాకట్టు పెట్టుకుంటే 5-6 కోట్లు వస్తాయి. 1 కోటి రూపాయలని ఇస్తే మా అంతలో మేము బతుకంగా బుచ్చగాల లేక లుచ్చగాల రాజ్యంలో బుచ్చగాల బతుకు కాదు. కాబట్టి ప్రజా దర్బార్ సందర్భంగా రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకొస్తున్నాం. కించపరచడమే ఉన్నది, ఏలన చేయడమే ఉన్నది, అవమానమే ఉన్నది, అవహేళనే ఉన్నది తప్ప కానీ నీతి, నిజాయితీ, మానవత్వం ఎక్కడ కనిపిస్తలేదు. మేము నిజాయితీగా బతకాలనుకుంటే తెల్లబట్ట మీద నల్ల మరకలు కనిపిస్తాయి, నల్లబట్ట మీద ఎన్ని మరకలు ఉన్నా కనిపించే పరిస్థితి ఉంది రేవంత్ రెడ్డి పరిస్థితి. రాజశేఖర్ రెడ్డి ఎన్నిసార్లు కలవాలంటే నీ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కలవమన్నాడు. ఈరోజు రేవంత్ రెడ్డి ఏమంటే నీ పదవిలో పార్టీలో నీ పదవి ఏందని అడిగితే ఇప్పుడు చర్చలో ఏం సాధిస్తారు? వైఎస్తో మాజీ నక్సలైట్ సూటి ప్రశ్న అని వచ్చింది. మేము రాజశేఖర్ రెడ్డి ఎన్నిసార్లు కలవాలంటే నీ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కలవమన్నాడు. ఇంతవరకు ఎవరు పట్టించుకునే పరిస్థితి లేడు. శ్మశాన భూమిగా పనికిరాని జన్మభూమి ఎవరిని కావాలని చంద్రబాబుని అడిగినాం. ఇప్పుడు చంద్రశేఖరరావు కూడా న్యాయం చేస్తున్నాడు. అందుకోతో కొంకరే ఉంటుంది, చక్కగా కాదు. అధికార, రాజకీయ, వ్యభిచార, వ్యాపార, దోపిడీ పాలక వర్గాలు ఉన్నంత కాలం, అవినీతి రాజ్యం వెళ్ళినంత కాలం ప్రజలకు న్యాయం జరగదు. కాబట్టి ఈరోజు ప్రజలకు న్యాయం జరగాలని చెప్పి ప్రజా దర్బార్కి వచ్చినాం. ఈరోజు రేవంత్ రెడ్డి ఏ విధంగా చేస్తున్నాడంటే తుంటెత్తేసి మొద్దెత్తుకున్నట్టుంది. చంద్రశేఖరరావు ఏమో
రేవంత్ రెడ్డి మొద్దు. ఇప్పుడు 10 లక్షల కోట్లు చంద్రశేఖరరావు అప్పు చేసిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి 1,00,000 కోట్లు అప్పు చేసినా కానీ ఎవరికి విముక్తి జరిగే పరిస్థితి లేదు. జీతాలకు లంచాలు ఇస్తేనే పనులు చేయడం లేదు. కాబట్టి లంచాల రాజ్యం అయిపోయింది. కాబట్టి కనీసం తినేందుకు తిండి లేదు, ఉండేందుకు ఇల్లు లేదు. ఎండకి ఎండుతూ వానకు దడుస్తూ చెట్టు కింద వండుకొని తింటున్నాం. కాబట్టి కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చిన దున్నపోతు మీద వాన పడ్డట్టు ఉంది. కలెక్టర్ కూడా పట్టించుకోలేదు. కుక్కతో ఒక వంకర అన్నట్టు ఉంది. కాబట్టి వసదేవుడు గాడి కాలు పట్టుకున్నట్టు ఉంది. కాబట్టి నాకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటా ప్రజా దర్బార్ ఉందని చెప్పేసి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకొస్తున్నా. ప్రజా దర్బార్ సందర్భంగా ఏం న్యాయం కావాలి? మాకు భూమిలో కొట్టాడాలు పంచాలండి. కనీసం లైసెన్స్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఒక ట్రాక్టర్ ఇస్తే వ్యవసాయం చేసుకుంటాం. ఇల్లు ఉండేదానికి ఇల్లు లేదు. ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నారు, అది లేదు. డబుల్ బెడ్ రూమ్ ఇస్తామని చెప్పేసి చంద్రబాబు అన్నాడు. ఉన్న ఇంట్లో కూడా వాటా చేయడం లేదు. ఇక భూమిలో కొట్టాడాలు పంచాలు ఏ రకంగా ఉన్నాయంటే మహాభారతంలో పాండవులు కాక కౌరవులను 5 గ్రామాలు ఇవ్వమంటే సూది మొన్న పట్టినంత స్థలం కూడా ఇవ్వమన్నట్టు ఉంది. సచివాలయం ఎవరి దగ్గరికి పోయినా ఎవరు కలిసినా దున్నపోతు మీద వాడు కలిసిన వానవాడు మేము చేస్తాం అంటారు. కానీ మరిగ కలిసినట్టే ఉంది. కానీ ఎవరు పట్టించుకునే పరిస్థితులు లేరు. కాబట్టి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చేది ప్రజా దర్బార్ ముందు ఆత్మహత్య చేసుకోమంటారు. నాకు న్యాయం చేస్తారని అడిగేదానికి వచ్చినాము. మాట్లాడుతుండే అంటే న్యాయం చేస్తా అంటే చచ్చిపోయినాక న్యాయం చేస్తుంది చేయకపోతుంది. కాబట్టి బతుకున్నప్పుడు న్యాయం చేయాలి, చచ్చిపోయినాక మేము సాగు చేస్తాం అన్నాడు. ఇప్పుడు అదే పరిస్థితి రేవంత్ రెడ్డి రాకుండా చూసుకోవాలని చెప్పి ప్రజలు నమ్మకంతో ఓట్లేసారు. కాబట్టి ఆ నమ్మకాన్ని ఒమ్ము చేసుకోకుండా ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి ప్రజా దర్బార్ సందర్భంగా రేవంత్ రెడ్డిని కలిసి మాట్లాడటానికి వచ్చినాం. కాబట్టి కలిసే పరిస్థితి కూడా లేదు. చంద్రశేఖరరావు 3 రోజులకు ఒకసారి కలమన్నాడు. అన్నం పెట్టి 3,000 ఇచ్చినాడు భోజనం చేసి. నాకు సహాయం చేస్తాడు, ఆర్థికంగా సహాయం చేసి ఆదుకుంటున్నాడు. అందరూ ఎవరి దగ్గర పోయినాడు, ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడు ఎవరిని కలవాలి, ఎక్కడెవరు దిక్కులోకి పోతే అక్కమ్మోడు దిక్కులు అన్నట్టు పరిస్థితి వచ్చింది. కాబట్టి మావోయిస్టులకు కలవాలన్నా వాళ్ళు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి నాకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకోవడమే పరిష్కారం అని అడుగుతున్నాయి. ఈ సందర్భంగా ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీ సమ్మిట్? నేను ఇక్కడే హైదరాబాద్ డిస్టిక్ నుంచి వచ్చిన. నేను యూసుఫ్గూడ. అయితే ఇప్పుడు ఏమీ లేని గరీబోడు బతకాలంటే చాలా కష్టంగా మారిపోయింది. ఇప్పుడున్న పరిస్థితులు ఎట్లా అయిపోయినాయి అంటే కరోనాలో చాలామందిని పోగొట్టుకుని చాలా ఫ్యామిలీలు సఫర్ అయిపోయి ఉన్నాం, ఆర్థికంగా నష్టపోయి ఉన్నాం. ఇప్పుడు మేము బ్రతకాలి అంటే నిత్యావసర ధరలు అమాంతం పెరిగిపోయి ఉన్నాయి. దీని మీద వ్యాపారస్తులు వాళ్ళ లాభాలు చూసుకుంటున్నారే తప్ప జనం కోసం ఎవరు ఆలోచించే పరిస్థితి లేదు. కనీసం ఇప్పుడున్న గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దీని మీద చర్యలు తీసుకుని నిత్యావసర సరుకులు ఏవైతే ఉన్నాయో రేషన్ షాప్ ద్వారా బిలో పవర్టీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రేషన్ సరుకులు తక్కువ ధరలో గతంలో రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఎట్లయితే ఇచ్చినారో, ఎన్టీఆర్ ఉన్నప్పుడు ఎట్లయితే ఇచ్చినారో అదే పద్ధతిని తీసుకొస్తే ఈ పబ్లిక్ ఎవరైతే లేని వాళ్ళు బిలో పవర్టీలో ఉన్నారో వాళ్ళందరికీ చాలా మేలు చేసినట్లయితుంది. ఇది ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి నేను మరీ పేదవాళ్ళ తరఫున పేదవాడిగా నేను మాట్లాడే నా యొక్క విన్నపం, దయచేసి మీరు ఆలోచన చేసి సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారు ఓట్లు అడుగుతున్నాడు, ఏమంటున్నాడు. ఇప్పుడు మూడోసారి గెలిపించిన ఆయన్ని, మూడోసారి గెలవడం అంటే మాటలు కాదు. మూడోసారి ప్రధానమంత్రి అవ్వడం అంటే అంతకంటే మాటలు కాదు. ఆయన అయ్యాడు. కానీ నేను అక్కడి నుంచి బ్లాక్ మనీ తీసుకొస్తానన్నాడు, తీసుకురాలేదు. విజయమాల్య తీసుకొస్తానన్నాడు, తీసుకురాలేదు. గరీబోళ్ళకి అది చేస్తున్నా, ముద్రా లోన్ అన్నాడు, అది ఇది ఏది చూసినా కానీ సగమే ఉన్నాయి. కనీసం పేదవాడికి గుక్కెడు భోజనం పెట్టి కనీసం బిలో పవర్టీ రేషన్, వైట్ రేషన్ ఉన్న వాళ్ళకి న్యాయం చేయగలిగితే, తక్కువ ధరలలో సరుకులు ఇప్పించగలిగితే కనీసం బతుకుతాం మేము. దీనిపైన ఆలోచన చేయాలి ప్రతి ఒక్క గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. ఇది నా విన్నపం. కాదండి, మనకి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని చెప్తా ఉంది, సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉంది. దీనివల్ల ప్రజలకి ఆదాయం చేకూర్చే దిశగా నడుస్తలేదా? ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలన్నీ గవర్నమెంట్ కొత్తగా ఫామ్ అయింది, 5-6 మంత్ అవుతుంది. ఈ ఎలక్షన్స్ టెన్షన్లో ఉన్నారు వీళ్ళు. దాన్ని కూడా ప్రజలందరం మేము గమనిస్తున్నాం. కొత్తగా ఎక్కంగానే అన్నీ ఏదో మనం చేసేయడానికి ఇది రెడీగా ఉండదు ఇక్కడ. కానీ రేవంత్ రెడ్డి గారికి నేను చెప్పేది ఏముందంటే రేషన్ సరుకులు అనేవి దాని మీద దృష్టి పెట్టి కనీసం లేని వాళ్ళకి న్యాయం చేయగలిగితే బాగుంటుందని నా అభిప్రాయం. ఆ సన్న బియ్యం ఒకటే ఇస్తే సరిపోదు, ఉప్పు, పప్పు, నూనె ఏదో ఒకటి కనీసం బిలో పవర్టీలో ఉన్నవాడికి దక్కే విధంగా మీరు న్యాయం చేయగలిగితే బాగుంటుంది. ఇంకొకటి 6 పథకాల విషయం గురించి చర్చ నడుస్తుంది. ఇప్పుడు ఏముంది ఆ చర్చ అంటే ఏమి ఇచ్చినాడు, ఏం చేసినాడు. ఏమిచ్చినాడంటే ఆయన ఇప్పుడు గ్యాస్ది వేసాను అని చెప్తున్నారు. ఈ 2500 అది ఇంకా రన్నింగ్లో ఉంది. ఏమని ఉంది అంటే రన్నింగ్లో అప్డేట్ అవ్వాలి, అవుతుంది.
ఇంకా మిగిలిన పథకాలు 2 BHK డబల్ బెడ్రూమ్ ఇస్తారా, లేదంటే 75 గజాలు ల్యాండ్ ఇస్తారా, వీటిపైన ఇంకా మిగిలిన వాటి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సగం సగం పనిలో ఉన్నాయి. 2 BHK అనేది ఆల్రెడీ పాత గవర్నమెంట్ అనౌన్స్ చేసిన ఏవైతే పట్టాలు ఉన్నాయో అవి క్లియర్ కట్గా నిజమైన పేదవాళ్ళకి, నిజమైన అర్హులకి ఇవ్వాలని నేను కోరుకుంటున్నా. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెన్షన్లు 6,000 చేస్తామని చెప్పింది. ఆ 6,000 చేయకుండా కూడా ఇప్పుడు వికలాంగులకి 4,000 ఇస్తున్న నేపథ్యం కనిపిస్తాం. సో ఆ 4,000 కూడా కరెక్ట్ టైంకి రావట్లేదు. పెన్షన్లో కూడా అవకతవకలు జరుగుతున్నాయని చెప్పి ప్రజాభవన్ ముందు పింఛన్దారుడు అర్జీలు పెట్టుకోవడానికి వచ్చారు. అసలు ఏం సమస్యలు ఉన్నాయనేది వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఎక్కడి నుంచి వచ్చారు? మేము రంగారెడ్డి జిల్లా మంచాల మండల్ ఆర్ట్ల విలేజ్. నా పేరు కొండిగారి జంగయ్య, వికలాంగుల యూనియన్ ప్రెసిడెంట్ ఉన్నాను. అయితే ఏంటంటే గ్రామీణ ప్రాంతాలల్లో గ్రామ పంచాయతీల 25 తారీఖు నుంచి పెన్షన్ ఇస్తున్నారు. అది ఒక తమ్ము వచ్చిన వాళ్ళకేమో ఇస్తున్నారు. తమ్ము రావాలంటే విలేజ్ సెక్రటరీ సైన్ చేసి ఇవ్వాలి. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ పోస్ట్ ఆఫీస్ అధికారులు ఉన్నారు కదా, కొంతమంది తీసుకుంటున్నారు, కొంతమంది తీసుకుంటలేరు. అది తెలిసి తెలియక తీసుకోకపోతే ఆ పైసలు అటే పోతున్నాయి. అవి ఇక అట్లా కొంత రికవరీ చేయించినాం మేము, కొట్లాడి దాడులు చేసి కలెక్టర్ ద్వారా కొట్లాడి డిఆర్డీ అధికారులతో కొట్లాడి ఎవరైతే పోస్ట్ ఆఫీస్ అధికారులు జమీన్ చేసిరో ఆ డబ్బును కొంతవరకు పోలీస్ స్టేషన్లో కేసులు చేసి వాళ్ళని నిర్బంధించి జైలు కూడా పంపించినాం. కొంత రికవరీ కూడా చేసినాం వాళ్ళ ఆస్తులు చేస్తే. ఇప్పుడు ఏం జరుగుతుందంటే మేము ఏమంటున్నాం, ప్రభుత్వ ఉద్యోగస్తులకు 1వ తారీఖు నుంచి 5 తారీఖు లోపల జీతాలు ఎట్లా ఇస్తున్నారో మాకు కూడా అదే విధంగా పెన్షన్ ఇవ్వమని చెప్తున్నాం. మేము 1 తారీఖు ఇస్తలేరు, 1 తారీఖు లేదు సార్ మాకు ఇచ్చేది, 20 తారీఖు తర్వాతనే ఇస్తున్నారు. అది మళ్ళీ నెక్స్ట్ ఆ నెలలో తీసుకోకపోతే నెక్స్ట్ నెల మళ్ళీ 25 తారీఖు. అందుకే 1 తారీఖు నుంచి 5 తారీఖు లోపల ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఎందుకు లేట్గా ఇస్తున్నారు అని అడిగితే ఏం చెప్తున్నారు? అక్కడికి వెళ్ళి డబ్బులు వస్తలేదు, మేమేం చేయాలంటారు వాళ్ళు. గవర్నమెంట్ పంపేది మేమేం చేయమంటున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ లక్షలు 1వ తారీఖు ఎత్తికేస్తారు. వికలాంగులకు ఇవ్వడానికి కష్టమవుతుందా? ప్రభుత్వ ఉద్యోగస్తులకు 1 తారీఖు నుంచి 5 తారీఖు వరకు ఇస్తున్నారు. లక్షల జీతాలు ఇస్తున్నారు కదా, మాకు ఇచ్చే 4,000 రూపాయలే కదా. 6,000 ఇస్తారే తర్వాత భాగం అది ఇస్తారా సస్తారా దేవుడు ఎరుగు. ఇప్పుడు ఇచ్చే పైసలే కరెక్ట్ ఇవ్వమంటున్నాం మేము అది కూడా డిమాండ్ చేస్తలేము. కొత్తగా వచ్చింది గవర్నమెంట్ కాబట్టి దాన్ని కూడా మేము పెద్ద ఎక్స్పెక్ట్ చేస్తలేము. మేము ఇచ్చేదైనా కరెక్ట్ ఇవ్వమని చెప్తున్నాం సార్. మేము అది మా బాధ. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు, ఇప్పుడు 20 ఏళ్ళ సంది చేస్తున్నారు. వాళ్ళకు పర్మనెంట్ ఇవ్వట్లేదు, కాంట్రాక్ట్ బేసిక్ కింద చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు మీరు ఏ పని చేసుకోలేరే, మీకు 4,000 పెన్షన్ ఇవ్వాల్సిందే. మరి లేట్గా ఇవ్వడం వల్ల ఇబ్బందులు జరుగుతున్నాయి. అది ఇబ్బందులు మేము బతికేది దాంతో కదా సార్. మేము ఇప్పుడు ఆ పెన్షన్ వస్తేనే కదా మేము బతికేది, మా కుటుంబం బతికేది. ఇప్పుడు నువ్వు 25 తారీఖు ఈ నెల అయిపోయింది, టైం అయిపోయింది, మళ్ళీ వచ్చే నెల ఇస్తుంటే మేము ఎట్లా బతకాలి? రాష్ట్రంలో వికలాంగులు మొత్తం ఇదే బాధ పరిస్థితి. సదరం కాడిపోతే ఆడొక బాధ. వాళ్ళ ఏం చేస్తారు, డాక్టర్ ఒక 2 గంటలు ఉంటే వెళ్ళిపోతారు. 10 గంటల నుంచి 1 గంట దాకా పెడతారు సదరం క్యాంపు, వారానికి 1 రోజు. అది 5 గంటల దాకా పెడితే ఏమైంది? గవర్నమెంట్ ఎంప్లాయే కదా వాళ్ళు, MBBS డాక్టర్లే కదా రాష్ట్ర వ్యాప్తంగా. వాడు 50 మందిని చూసి పంపించేస్తారు రిటర్న్. వాడికి పోయిన వికలాంగులంతా వల్ల రిటర్న్ వెళ్ళి రావాలి. ఎన్నికల ముందు ఎప్పుడు రేవంత్ రెడ్డి 6,000 ఇస్తాను, నెలకే ఇస్తాను. ఇప్పటివరకు గతి లేదు. ఆయన మాట ఇంకా మాటనే మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు వికలాంగుల సమస్య ఒక్కనాడు కూడా మాట్లాడలే. ఇప్పుడు 18 తారీఖు ఏమో క్యాబినెట్ మీటింగ్ ఉందట, క్యాబినెట్ మీటింగ్లో చర్చించి మా సమస్యలు పరిష్కారం చేయవలసిందిగా కోరుతున్నాను నేను. అదేవిధంగా ఏంటంటే తర్వాత ల్యాండ్ విషయం, ఇప్పుడు వికలాంగులకు కూడా కొంత భూమి ఉన్నది, ప్రభుత్వ భూములు కానీ పట్ట భూములు కానీ. ఆ భూముల విషయంలో కూడా కొంతమందికి పాస్బుక్లు వచ్చాయి, కొంతమందికి పాస్బుక్లు రాలే. ఇప్పుడు విత్తనాలు కానీ పోతే రైతు వేదికల దగ్గర పాస్బుక్ ఉన్న విత్తనాలు ఇస్తున్నారు, పాస్బుక్ లేని విత్తనాలు ఇస్తలేరు. రైతు బంధు కూడా పడతలేదు. ఇక కొత్త ఆన్లైన్ బుక్ రావాలంటాడు. గవర్నమెంట్ ఏం ఆన్లైన్ బుక్ చేయదు. మేము రాగానే ఏమంటే ధరని తీసేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, కొత్త పట్టాదారు పాస్బుక్లు ఇస్తామని చెప్పారు. ఏది ఇప్పటి వరకు దాని సమస్యనే లేదు. రేవంత్ రెడ్డి ప్రజాపాలన చెప్పకమే ఉంది కానీ చేసుకోమేం లేదు కదా. మేమేం చెప్తాం ఈ బాధ అంతా చేస్తే ముఖ్యమంత్రి గారికి నేను ఏం చెప్తున్నా, వికలాంగ సమస్యలు పరిష్కరించమని చెప్తున్నాను నేను. వికలాంగ సమస్యలు పరిష్కరించకపోతే ఇప్పుడు అమరవీరుల స్థూపం దగ్గర అసెంబ్లీ ముందర మేము అమర నిరాదీక్ష కూర్చోవడానికి తయారు. నేను నా డిమాండ్ మాత్రం అది, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగం అందరం అమర నిరాదీక్ష చేస్తాం. మా సమస్య అదే. ఈ సమస్యను వెంబడే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పరిష్కరించవలసిందిగా కోరుతున్నాను నేను.
లేని ఎడల మాత్రం వారిని దీక్ష కూర్చుంటాం. వారు ఏం లాఠీ చార్జ్ చేపిస్తారా, పోలీసులతో కొట్టిస్తారా, జైల్లో చేపిస్తారా, ఏడికైనా తయారు నేను. ఎందుకు వచ్చిందంటే గవర్నమెంట్ నిర్లక్ష్యం వల్ల, గవర్నమెంట్ నిర్లక్ష్యం వల్లనే వచ్చింది ఇదంతా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఇదేముంది, మార్పు కోరుకున్నావు, మార్పు ఎట్లా ఉంది, ఎట్లా ఉన్నది ఎట్లానే ఉన్నది, పాతనే ఉంది. ఇక్కడ మార్పు జరిగింది ఏం లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఎలాంటి మార్పు జరగాలి, ఎలాంటి సమస్యలు పరిష్కారం కాలే. ఒక అన్న కరెంటు ఫ్రీ ఇస్తారు, గ్యాస్ ఫ్రీ ఇస్తారని మీరు అంటున్నారు. ఇప్పుడు నా ఇంటికి పోయి చూడు, నా కరెంటు బిల్లు తెచ్చి మళ్ళీ నెక్స్ట్ వారం చూపిస్తాను నీకు. ఆడ ఎంతో బిల్లు కొడుతున్నాడు, నీకు క్లియర్గా చూపిస్తాను నేను. లేకపోతే డిస్కలెక్షన్ చేసిపోతున్నాడు వాడు. ఫ్రీ కరెంటే లేదు. ఏమనంటే ఎమ్మెల్సీ కూడా అని చెప్పి నిన్నమన్నాడు దాకా. ఇప్పుడు మరి ఎమ్మెల్సీ ఫ్రీ బస్సు పెట్టిర్రు, మహిళలకు పెట్టిర్రు. మాకు ఎక్కడానికి అసలు ఛాన్సే లేదు. ఇప్పుడు వికలాంగులు ఆర్టీసీ బస్సు ఎక్కాలంటే వికలాంగులకు ఆల్రెడీ సీట్ కేటాయించారు. మాకు ఎక్కనిస్తలేరు, దిగనిస్తలేరు. మరి దాని సమస్య ఏంది? బస్సులన్నీ ఆర్టీసీ బస్సులన్నా పెంచాలి. తర్వాత అదేవిధంగా ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ రంగారెడ్డికి సంబంధించి సిటీ సబర్బన్ బస్సులు ఉన్నాయి, అందులో మాకు ఫ్రీ ఆర్టీసీలా. ఇప్పుడు డిస్టిక్ లెవెల్లో ప్రగతి భవన్కి వస్తారు ప్రజావానికి అని. ఇప్పుడు నల్గొండ నుంచో మహబూబ్నగర్ నుంచో ఆయన సొంత జిల్లానే చెప్తా, రేవంత్ రెడ్డి సొంత జిల్లానే చెప్తా. ఇప్పుడు మహబూబ్నగర్కి వెళ్ళి రావాలంటే 200 రూపాయలు ఛార్జీ. సాయంత్రం ఆయన ఆర్టీసీ బస్సు ఎక్కి రైల్వే స్టేషన్లలో లేకపోతే సిబిఎస్ బస్ స్టాండ్లలో వండుకొని ఉదయం ఇంటికి రావాలి. దానికి హాఫ్ టికెట్, ఆ హాఫ్ టికెట్ కూడా రద్దు చేయవలసిందిగా నేను కోరుతున్నా. ఇప్పుడు స్టేట్ మొత్తం డిస్టిక్ ఆర్టీసీ బస్సుల హాఫ్ టికెట్ ఇస్తున్నారు. హాఫ్ టికెట్ తీసేస్తే మాకు ఫ్రీ అయిపోతుంది. సిటీ సబర్బన్ ఎట్లా ఇచ్చారు సిటీలో అట్లా కూడా డిస్టిక్ స్టేట్ లెవెల్లో లేడీస్కి ఇచ్చారు కదా, వికలాంగులకు కూడా ఇచ్చేస్తే అయిపోతుంది కదా. ఫ్రీ ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాను రేవంత్ రెడ్డి గారిని.